బేసిస్ వస్తాయని మీకు తెలియజేస్తా ఉన్నాం. ఓకే, వైసీపీ అధికార ప్రతినిధి చిన్నపరెడ్డి గారు ఉన్నారు. చిన్నపరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. చిన్నపరెడ్డి గారు ఆల్మోస్ట్ చెప్పండి మేడం. ప్యానల్ సభ్యులకు అలాగే ప్రైమ్ న్యూస్ వీక్షకులందరూ కూడా నమస్కారం మేడం. 20 ఏళ్ల నుంచి సాధ్యం కానిది మీ హయాంలో జీవో తీసుకొచ్చిన ముందుకు నడవంది, మరి కూటమి ప్రభుత్వంలో సాధ్యమై రైతులకు అప్పగజెప్పేందుకు ముందడుగు పడింది. మరి దీనికి సంబంధించి ముందు మీరేమంటారు? మేడం, వీరు అభివృద్ధి నిరోధకులుగా ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు చిత్తూరు జిల్లాలో కానీ ఇటు ఇక్కడ కాకినాడ కానీ షెడ్యూల్ తీసుకొచ్చి అభివృద్ధి పదంలో నడిపించినటువంటి పరిస్థితి. అక్కడ నుంచి రైతులకి ఆ రోజునే 2 లక్షల రూపాయలు ఎకరానికి ఇచ్చేసి ఇష్టమైన వారి దగ్గర నుంచి అందరినీ కూడా తీసుకొని అవన్నీ చేయటం జరిగింది. సరే, దాని తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కొన్ని ల్యాండ్స్ కి సంబంధించి ఎకరాకి 9 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి కొంతమందికి ఇచ్చి కొంతమందిని అందరినీ కూడా మోసం చేసి, ఆ రోజు కూడా మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా కలిసే ఉన్నారు కదా. మరి ఆ రోజు ఎందుకు న్యాయం చేయలేకపోయారు? 2005 నాటికి సంబంధించినటువంటి సెస్సుకు సంబంధించినటువంటి ఇష్యూ కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2180 ఎకరాలకు సంబంధించి క్లీన్ చిట్ ఇప్పించేసి ఒక్కొక్క ఎకరా 2 కోట్లకి 3 కోట్లకి 4 కోట్లకి అక్కడ రైతులు అమ్ముకున్నటువంటి పరిస్థితి. ఈ రోజు వీరు చేసిన దానికంట సంబరాలు చేసుకోవాలంట, లేకపోతే ఏదో చేయాలని చెప్పేసి చెప్పినవి చేశారంట, చెప్పని చేశారంట. అలాగే ఇవాళ గూగుల్ కు సంబంధించి తీసుకొచ్చారంట. జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ వెళ్ళి అదానీ గారితో ఒప్పందం చేసుకొని వచ్చినటువంటి దాన్ని ఇవాళ గూగుల్ అని మీరు ముచ్చట చెప్పుకున్న గూగుల్ అదానీ 2 ఒకటిగానే పెట్టినటువంటి గూగుల్ సంస్థ. మీరు సోకులెత్తు సార్, మీరు మాట్లాడినంతసేపు మాట్లాడలేదు. మా అంటే కనీసం బేసిక్స్ అయినా కరెక్ట్ గా మాట్లాడండి అని చెప్తున్నా అంతే. మీరు చెబితే బేసిక్స్ నేర్చుకునే పరిస్థితుల్లోనో లేకపోతే మేము చదువుకునేటటువంటి పరిస్థితుల్లోనో లేమో. మీరు ఆగండి కాసేపు, మీ టైం వచ్చినప్పుడు బేసిక్స్ నేర్పండి ప్రజలకి. ఏ బేసిక్స్? లిక్కర్ తాగే బేసిక్ ఎలా తాగాలి, ఎక్కడ లిక్కర్ కంపెనీలు పెట్టుకోవాలి, ఆ బేసిక్స్ నేర్పుదు. కానీ మీకుంది సమయం, మీరు మాట్లాడతారు కానీ ఉండండి కొంచెం. అసలు లిక్కర్ గురించి మీరు మాట్లాడితే సార్ మీరు అసలు వెళ్ళిపోతారు డిబేట్ వదిలేసి. ఇది మటుకు గ్యారంటీ. మీరు ఉన్న టాపిక్ వెళ్ళిపోరు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి జిల్లాలోనే పెద్ద పెద్ద కార్ఖానాలు పెట్టి ఎక్కడికక్కడ మద్యాన్ని డిస్టిలరీస్ పెట్టినటువంటి గొప్ప ఘనత కలిగినటువంటి కూటమి ప్రభుత్వం అండి మీది. ఆ కూటమి గురించి చిన్నపరెడ్డి గారు టాపిక్ అది కాదు. ప్లీజ్ దయచేసి మీరు డిబేట్ టాపిక్ ని మార్చొద్దు. మన సెజ్ భూములకు సంబంధించి 20 ఏళ్లుగా పరిష్కారం కాని అంశం ఇప్పుడు అయ్యింది. దీని గురించి మాత్రమే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించి 2180 ఎకరాలని బయటికి తీసుకురావడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చినటువంటి, ఎందుకంటే ఆ పాదయాత్రలో నేను కూడా పాల్గొని ఉన్నాను. ఆ పాదయాత్రలో నేను పాల్గొని ఉన్నాను, నాకు అన్ని విషయాలు తెలుసు. బేసిక్స్ తెలియని వాళ్ళు ఎవరు కూర్చోాల. అక్కడ వచ్చినటువంటి రైతులందరూ కూడా మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారికి సంబంధించి కన్నబాబు గారి అధ్యక్షతన ఒక కమిటీ వేసి చేసినటువంటి పరిస్థితి. వీరు చేసింది ఏం చేశారో తెలుసా? అక్కడ సెజ్జు రైతులు అడుగుతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఏరువాక సాగి తలగొట్ట చుట్టంగానే రైతు అయిపోయినట్టు అయ్యి ఏరువాక సాగి చంద్రబాబు నాయుడు గారు అక్కడ రైతులందరినీ కూడా మోసం చేసి వారిని జైళ్లలో పెట్టి 1 రోజు 2 రోజులు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళనన్నా 3 నెలలకు 4 నెలల కన్నా వదిలిపెడుతున్నారు. ఆ రైతుల్ని 200 రోజులు జైళ్లలో పెట్టి రౌడీ షీట్లు తీసినటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం. ఆనాటి కూటమి ప్రభుత్వం, నేటి కూటమి ప్రభుత్వం. మళ్ళీ వీరు రైతులకి మేము మంచి చేసాం. ఇవాళ ఉన్న టాపిక్స్ అన్నింటినీ డైవర్ట్ చేయడం కోసం రకరకాల దీనిగా మాట్లాడుతూ ఇవాళ ఏదో గొప్పగా మాట్లాడేదానికి ఒక సబ్జెక్టుని ఎంచుకున్నట్టుగా మాట్లాడితే కుదరదు. జగన్మోహన్ రెడ్డి గారు కన్నబాబు గారి కమిటీ వేసి, కన్నబాబు గారి అధ్యక్షతన కమిటీ వేసి దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసినటువంటి పరిస్థితిని మర్చిపోవద్దు. అక్కడ రైతులు ప్రెస్ మీట్లు పెట్టి ఆనంద బాష్పాలు వెలబుచ్చి
అయ్యా మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చి మమ్మల్ని ఇలా సంతోష పెట్టారు, మేము పాలాభిషేకాలు చేయాలి అని చెప్పేసి వారు మరి ఎందుకు రైతులకు ఎందుకు సరే మీరు అన్నదాని ప్రకారమే మాట్లాడదాం, మరి ఎందుకని రైతులకు ఆ భూములను అప్పచెప్పలేకపోయారు? మీరన్న దాని ప్రకారమే పాలాభిషేకం చేశారు, రైతులు సంతోషం వ్యక్తం చేశారు, మరి ఎందుకని ఆ అంశం ముందుకు సాగలేదు? మరి ఎందుకంటే సిపిఎస్ లాగానే అది కూడా ఇచ్చేసారు. వేసేటటువంటి అడ్డంకులు ఇప్పుడు రకరకాలుగా ఇది రైతులుగా వీళ్ళు రైతులు కాదు, వీరికి రైతు కష్టాలు తెలియదు, రైతులకు సంబంధించినటువంటి మంచి చేసే అంశాలన్నిటికీ కూడా వీళ్ళు అడ్డు పెట్టడం, ఏదో ఒకటి పొల్లయ్యటం, నడవకుండా చేయటం, ఇదే కదా వీళ్ళ పని. వీళ్ళు అసలు రైతుకు మీ పార్టీలో అది చెప్పండి సార్, రైతు ఎవరు మీ పార్టీలో? స్వామి నువ్వు మాట్లాడదలుచుకుంటా అమ్మా, ఆయనకి మైకు ఆయన అయిపోయినా మాట్లాడతాను. అది కాదండి, రైతు అంటే వాళ్ళ పార్టీలో రైతు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు రైతా? మేడం మాట్లాడమనండి, ఆయన మాట్లాడమని. నువ్వే మాట్లాడుకో, ఒకడు నిజం నేనే మాట్లాడతానా? నువ్వు ఏది పడితే అది మాట్లాడితే అంట, కనీసం లైన్ మాట్లాడాలి కదా. నేను మేలుకుంటా, మాట్లాడు. సరే, అంటే చిన్నపరెడ్డి గారు ఏ ఆటంకా సృష్టించారు, ఎందుకు ఆగిపోయిందని సమాధానం చెప్పండి. మీరు కంట్రోల్ చేయకపోతే ఆ సోది నేను వెళ్ళలేను, ఆ సోది ప్రజలకు అవసరం లేదు. ఇప్పుడు ఆయన ఒక్కటి ఆయన ఏం పాయింట్ చెప్తారు చెప్పనివ్వండి. సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మాట వాస్తవం ఏం మాట్లాడతాడే? ఇదిగో నువ్వు మాట్లాడితే మాత్రం నువ్వు మాట్లాడుకోవటమే. చెప్పండి చిన్నపరెడ్డి, సమయం వచ్చిందాక ఆగి మాట్లాడుకో. అరే ఇప్పుడు మీరు మాట్లాడతారా, నేను మాట్లాడాలా? నేను నా సమయం ఇది, నేను మాట్లాడుతున్నా. సమయానికి వెళ్ళు. ఓకే, మాట్లాడి చిన్నపరెడ్డి గారు. అన్నబాబు గారు అధ్యక్షతన కమిటీ వేసిన మాట వాస్తవమా కాదా మేడం? కమిటీ వేసిన మాట వాస్తవం. 2180 ఎకరాలకు సంబంధించినటువంటి విడుదల చేసిన మాట వాస్తవం. వారందరూ కూడా 2 కోట్లకి 3 కోట్లకి 4 కోట్ల రూపాయలకి బ్రహ్మాండంగా అమ్ముకుంటే దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా ఈయన కొనుక్కున్నారని చెప్పేసి అక్కడ ఏరువాకలు సాకి వీరు చేసినటువంటి పరిస్థితులన్నీ కూడా మనం చూసాం. ఇక్కడ ఎవరు కొనుక్కున్నది కాదు. ఇవాళ అమరావతి రాజధానిలో ఎవరు కొనుక్కున్నారండి? రైతులే కొనుక్కుంటారా? అభివృద్ధి జరుగుద్దని ఎక్కడెక్కడో వాళ్ళు కొనుక్కుంటారు. అంటే ఎవరు కొంటే వాళ్ళది ఇంకా కాదు. ఇప్పుడు ఒకటి కాదు చిన్నపరెడ్డి గారు, జీవో ఇచ్చిన తర్వాత మీరు అక్కడ ఎందుకు ఆగిపోయింది అన్న దానికి సమాధానం చెప్పండి. మళ్ళీ ఎక్కడికో వెళ్ళొద్దు, ఎందుకంటే ఇప్పుడు టాపిక్ ఆగిపోయింది ఎక్కడ? ఇప్పుడు వీళ్ళ హయాంలో సాధ్యమైంది, జీవో ఇచ్చిన తర్వాత మీ హయాంలో ఎందుకు సాధ్యం కాలేదు, దానికి మాత్రమే సమాధానం చెప్పండి. అమ్మా ఇప్పుడు విజయవాడలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎందుకని వీళ్ళు ఒక ఫ్లైఓవర్ ని వదిలిపెట్టాల్సి వచ్చింది, సగంలో వదిలిపెట్టాల్సి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఎందుకు పూర్తి చేయాల్సి వచ్చిందో చెప్పండి. ఇది నిరంతర ప్రక్రియ, చిత్తశుద్ధి ఉండాలి, ప్రజలకు చేయాలని. జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సినంత పనంతా చేసిన తర్వాత మమ అనిపించేటటువంటి కార్యక్రమం మేము చేశాం కాబట్టి అన్ని మేము చేసినటువంటి వాళ్ళు చెప్పుకొని ఏదో డబ్బాలు కొట్టుకుంటే కుదరదు. జగన్మోహన్ రెడ్డి పాలాభిషేకాలు చేసి సంబరాలు పరిస్థితులు మర్చిపోవద్దు. 1 మినిట్ చిన్నపరెడ్డి గారు, మీరు అన్న దాంట్లోనే 2021లో జీవో తీసుకొచ్చినప్పుడు మమ అనిపించడానికి 3 ఏళ్ల సమయం పట్టిందా? ఇప్పుడు మమ అనిపించాలంటే నిజంగా ఇమీడియట్ గా గవర్నమెంట్ మారిపోయింది. ఒక నిమిషం కంప్లీట్ చేయండి, నా క్వశ్చన్ కంప్లీట్ చేయండి. నిజంగా ఇమీడియట్ గా గవర్నమెంట్ మారిపోయింది కాబట్టి క్రెడిట్ వాళ్ళ ఖాతాలో వేసుకున్నారంటే మీరు అన్నదాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ 2021లో జీవో తీసుకొచ్చారు, కన్నబాబుతో మీరు వేయించింది, అది ఓకే అయిన తర్వాత 3 ఏళ్ల టైం ఉంది కదా అక్కడ. మేడం అది ఒక 2180 ఎకరాలకు సంబంధించినటువంటి అంశం కాదు, 10,000 ఎకరాలకు సంబంధించినటువంటి అంశం. 2081కి తీసుకొస్తే కొంతమంది ఫీల్ అవుతారు, కొంతమంది ఇవన్నీ కూడా మిగతా వాళ్ళందరూ కూడా కవర్ చేసుకుని రావడం కోసం కొంత సమయం పడుతుంది. దానికి సంబంధించి జీవో వచ్చిన తర్వాత మీరు ఎందుకు చేయలేదనంటే ఇలా జీవో తెచ్చినోడు గొప్పోడు కాలే. దాన్ని ఈ రోజు వీళ్ళు ఒక ప్రకటన చేయగానే గొప్పోళ్ళు అయిపోతారు. ఏందమ్మా వాళ్ళు చేసింది? జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ధిలో ఇంత చిత్తశుద్ధి కూడా వీళ్ళకి లేనటువంటి పరిస్థితి. అక్కడ కావాలంటే రైతులను అడగండి, రైతులు కూడా లైన్లో తీసుకుంటే బాగుండేది. ఆనాటి రైతులు 2180 ఎకరాలు తీసుకున్నటువంటి రైతులు ఎంత సంతోషంగా ఉన్నారో వాళ్ళని అడిగితే వాళ్ళు ఒకసారి చెప్తారు. ఇంత డిబేట్ లో అవకాశం ఉంటే ఒకసారి వాళ్ళని కూడా కాల్ తీసుకోండి, మీకు వాస్తవాలని ప్రజలకు తెలుస్తాయి. ఓకే, ఒక్కసారి మన మస్తానరావు గారిని కూడా మాట్లాడించే ప్రయత్నం